నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే స్వర్ణ గారు. సార్, ప్రస్తుతానికి నగరి ఎమ్మెల్యే భాను ప్రకాష్ గారు మాజీ మంత్రి ఆర్కే రోజా గారి పైన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. మనం ఇన్డెప్త్ గా మాట్లాడుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వ్యాఖ్యలకి సంబంధించి ఏం చెప్తారు మీరు? అంటే నగిరి శాసనసభ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు ప్రస్తుత శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గాలి భానుప్రకాష్ గారు. వారి రాజకీయ ప్రత్యర్థిగా గత ఎన్నికల్లో పోటీ చేసింది రోజా గారు, అంటే మాజీ మంత్రి కూడా వారు. వారిపైన ఈయన నిన్న మొన్న కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు అయితే చేశారు. అది కొంచెం మంచిది కాదు, రాజకీయాల్లో వాడకుండా పదజాలాలు. ఇక్కడ రాజకీయంగా 2-3 అంశాలు ఉన్నాయి. నగిరిలో ఏం జరిగింది, రాష్ట్రంలో జరుగుతున్న అంశాలు దానికి ఎట్టా చూడాలి, పరిశీలించినప్పుడు ఫస్ట్ పాయింట్, రోజా గారు గాలి భానుప్రకాష్ గారి పైన ఆర్థిక పరమైనటువంటి కరప్షన్ ఛార్జెస్ చేశారు. అంటే వారికి సంబంధించిన ఎక్కడో పోలీసులు విచారణలో తేలిందని, ఆ తేలిన వ్యక్తికి భానుప్రకాష్కి మధ్య గుడ్ రిలేషన్స్ వాళ్ళ అనుచరుడని, కాబట్టి దీనికి కూడా ఆయన సంబంధించిన రాజకీయ విమర్శలు, ఆర్థిక పరమైన విమర్శలు, అవినీతి ఆరోపణలు చేశారు. రాజకీయంగా ఇది సహజం. ద సేమ్ టైం భాను గారు కూడా రోజా గారి మీద చేయొచ్చు, తప్పేం లేదు. సమాధానం చెప్పొచ్చు, రాజకీయ ప్రతి విమర్శ కూడా చేయొచ్చు. దాన్ని మనం రాజకీయాల్లో సహజం, విమర్శకు ప్రతి విమర్శ ఉంటుంది. ఆ విమర్శని వారు చేసిన ఆరోపణలకు వివరణ ఇస్తూనే ప్రతి విమర్శ కూడా చేయొచ్చు. అది వారిద్దరు విమర్శలు బయటకు వస్తాయి, ప్రజలు నిర్ణయించుకుంటారు ఏది కరెక్ట్ అని. అంతవరకు రాజకీయాల్లో యాక్సెప్టబుల్. బట్ దానికి పరిధి దాటి మాట్లాడితే ఇబ్బంది వస్తుంది. రోజా గారు ఒక తీవ్రమైన విమర్శ చేశారు. ఆ విమర్శ సారాంశం ఏంటంటే, రాజకీయ అవినీతి ఆరోపణలతో పాటు ఒక గాల్లో గెలిచారు వీళ్ళందరూ అని, అంటే సొంతంగా గెలిచిన వాళ్ళు కాదని. ఆయన కూడా ప్రతి విమర్శ చేయొచ్చు, మీకన్నా నేను గొప్పవాడిని, మీరు కూడా గాల్లో గతంలో గెలిచారని చెప్పొచ్చు, విమర్శ చేయొచ్చు, ఎటకారం కూడా చేయొచ్చు. కానీ అందుకు భిన్నంగా వారు వ్యక్తిగత ఆరోపణలు చేశారు, క్యారెక్టర్ అసెస్ చేసే పద్ధతిలో మాట్లాడారు. అది మంచిది కాదు. ఎందుకంటే ముద్దుకృష్ణనాయుడు గారు తనయుడు, ఆయన ముద్దుకృష్ణనాయుడు గారు మంచి చరిత్ర ఉన్నటువంటి కుటుంబం, మంచి మాజీ మంత్రి. ఈయన కూడా ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేసే వ్యక్తి కాదు. ఎందుకు నేను తొందరపడ్డాడు అనిపించింది. ఏదైనప్పటికీ ఘటన జరిగిన వెంటనే ఆయన విత్డ్రా చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇట్లాంటి వ్యాఖ్యలు జరగకుండా చూసుకోవాలి, అది ఆయనకి సంబంధించిన విషయం. రెండో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సోమిరెడ్డి మన ప్రసన్న కుమార్ రెడ్డి గారు, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎపిసోడ్, వేమిరెడ్డి ప్రశాంత్ గారి ఎపిసోడ్ మనం చూసాం. అందులో వేమిరెడ్డి గారి ప్రశాంత్ గారికి, ప్రసన్న కుమార్ రెడ్డి గారికి మధ్య వ్యక్తిగత ఆరోపణలు జరిగినాయి. నువ్వు అవినీతిపరుడు అంటే, నువ్వు అవినీతిపరుడు అంటే పరస్పర విమర్శలు చేసుకున్నారు. వేమిరెడ్డి ప్రశాంత్ గారు కూడా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని ఉద్దేశించి అవినీతి ఆరోపణలు చేసింది, కమిషన్ల ప్రసన్న కుమార్ రెడ్డి అనింది. దానికి ప్రతిగా ఆయన కూడా వ్యక్తిగత ఆరోపణలు చేసేసాడు. అది అంగీకార యోగ్యం కాదు, మనం అందరూ కూడా దానికి తప్పట్టాం. వారి భర్తని ఏదో చేయబోతా ఉందామే అనే పద్ధతిలో ఆయన విమర్శ చేశాడు, క్యారెక్టర్ అసెస్ చేసే పద్ధతిలో చేశాడు. దాన్ని మనందరూ తప్పట్టాం. తెలుగుదేశం తప్పట్టింది, సివిల్ సొసైటీ సభ్యుంది, మీడియా కూడా తప్పట్టింది. ఆ పదజాలాలు వాడకూడదు మహిళ పైన. ఆ సందర్భంగా వాళ్ళ ఇంటి మీద దాడి కూడా జరిగింది. దాడిని ఖండిస్తూనే ఈ పరిస్థితి రావడానికి కారణం ప్రసన్న కుమార్ రెడ్డి గారి వ్యాఖ్యలు అని ఆయన్ని కూడా తప్పట్టాం. ద సేమ్ టైం ప్రభుత్వం కూడా వారిపైన కేసు పెట్టింది. అంటే ఒక మహిళా ప్రజాప్రతినిధి పైన చేయకూడని ఆరోపణలు చేశాడు ఆయన. దాన్ని మనం ఏ పార్టీ వాడైనా సరే ఖండించాం. ఆ సూత్రం ఇక్కడ కూడా వర్తించాలి అంటాను నేను, నగిరిలో కూడా వర్తించాలి. రోజా గారు ఆయన పైన విమర్శించారు, ఆయన ఆమె పైన విమర్శించారు. చాలా రోజుల నుంచి విమర్శలు ప్రతి విమర్శలు రాజకీయ ప్రత్యర్థుల మీద జరుగుతాయి, దాన్ని మనం ఏం చేయలేం. కానీ అదుపు తప్పకూడదు. మీరు ఏదైతే నా మీద విమర్శించారో దానికి సమాధానం చెప్పాలి, ప్రతి విమర్శ కూడా చేయొచ్చు. ఆ ప్రతి విమర్శ ఎలా ఉండాలంటే, తిరిగి మీరు నాకు సమాధానం చెప్పే పద్ధతిలో ఉండాలి, జుగుప్సాకరంగా ఉండకూడదు. అంటే ఆ పద్ధతిని ప్రసన్న కుమార్ రెడ్డి గారు పాటించినప్పుడు వారిపైన కేసు పెట్టారు. ఇక్కడ అదే పద్ధతిని ఈయన పాటించినప్పుడు ఈయన పైన కూడా కేసు పెట్టాలి. అంటే గవర్నమెంట్ పారదర్శకంగా కేసుగా చూడాలనుకుంటే పెట్టాలి. అట్లా భిన్నంగా వ్యవహరిస్తే మా వాళ్ళ పట్ల ఒక రకంగా, ప్రత్యర్థుల పట్ల ఇంకో రకంగా వ్యవహరించినట్టుగా దీన్ని భావించాల్సి వస్తుంది. కాబట్టి రోజా గారు పాపులర్ పర్సనాలిటీ, వారు సినిమా హీరోయిన్, నో డౌట్, సెలబ్రిటీ. వాటన్నిటి దృష్టిలో పెట్టుకొని ఆమె వ్యక్తిత్వాన్ని హననం చేసే పద్ధతిలో విమర్శ చేయడం అనేది వారికి మంచిది కాదు, రాజకీయాలకు మంచిది కాదు. వారు ఉపసంహరించుకోవాలి. ప్రసన్న కుమార్ రెడ్డి గారి విషయంలో కూడా నేను ఇదే చెప్పాను. ప్రసన్న కుమార్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంత్ గారు చేసినప్పుడు ఫస్ట్ ఆయన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి. పార్టీ కూడా ఈ వ్యాఖ్యలు మాకు సంబంధం లేదని చెప్పాలి. మరియు వారిపైన చట్టపరంగా ఏ తప్పు చేస్తే దాని మీద చర్యగడ తీసుకోవాలని చెప్పాం. అదే సూత్రం ఇక్కడ కూడా వర్తించాలి. వారు ఉపసంహరించుకోవాలి, పార్టీ సంజాయిషి ఇవ్వాలి. ఖచ్చితంగా వారిపైన కూడా ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎట్లా వ్యవహరించాలి, వాటిపైన ఈయన కూడా వ్యవహరిస్తే ప్రభుత్వం బాధ్యతగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇట్లాంటి వ్యాఖ్యలు భవిష్యత్తు జరగకుండా ఉండే అవకాశాలు ఉంటాయి.
మరి ముఖ్యంగా ఏ పార్టీలోనన్నా మహిళలు ఉన్నప్పుడు వాళ్ళకి సంబంధించి అంటే వాళ్ళ పరిపాలనకు సంబంధించో లేకపోతే ఇంతకుముందు వాళ్ళు చేసే పనులకు సంబంధించో దాని గురించి మాత్రమే మాట్లాడతారు. బట్ అన్ఫార్చునేట్లీ రోజా గారు మీరు అన్నట్టు సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చారు కాబట్టి చాలా తక్కువ చేసి ఏ మాట పడితే ఆ మాట, ఇప్పుడు ఆయన మాట్లాడిన అసభ్యకరమైన వ్యాఖ్యను మళ్ళీ ఇంకొకసారి మనం రిపీట్ చేసి మాట్లాడలేం కాబట్టి మాట్లాడట్లేదు. అంత అభ్యంతరకరంగా ఉంది ఆ వర్డ్స్. ఎందుకు మాట్లాడుతున్నారు అనుకోవాలి? నెంబర్ వన్, నేను ముందు చెప్పాను కదా, భాను గారు ఎప్పుడు కూడా హాట్ మాట్లాడడం, రాజకీయాలు ఎట్లా పడితే అట్లా మాట్లాడడం ఆయనకు అలవాట్లేదు. ఎందుకు అదే బై మిస్టేక్ మాట్లాడని అంటున్నా. వాళ్ళ నాన్న కూడా మంచి ఎమ్మెల్యేగా పేరు ప్రఖ్యాతులు ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ఆయన కూడా వివాద రహితుడుగానే ఉండేవాడు. నేను ఎందుకో పొరపాటున మాట్లాడాడు, టంగ్ స్లిప్ అయ్యాడు, మరియు కొంత ఇన్బ్యాలెన్స్ అయింది ఎక్కడంటే ఆయనకి సంబంధించిన అనుచరుడు ఎవడో పోలీసులు పట్టుకున్నారు. ఒక విసుగుకు సంబంధించో సంథింగ్ ఎక్కడో పబ్లిక్ గా ప్రభుత్వం పట్టుకునింది. పోలీసులు అంటే ప్రభుత్వమే కదా. అతను ఈయనకి బాగా అనుచరుడుగా మొద్దురుంది. ఆయన ఎంత అనుచరుడో ఏంటో మనకు తెలియదు. నిజానికి ఆయన చేసే తప్పులన్నింటికి భాను గారి సంబంధం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ వాళ్ళ అనుచరుడుగా ముద్ర పడిపోయింది. దాన్ని రోజా గారు గట్టిగా ట్రిగర్ చేశారు. పట్టుకునింది ఎవరు? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తే ప్రతి ఆరోపణలు అవుతాయి. అతన్ని పట్టుకునిందే పోలీసు వాళ్ళు, గవర్నమెంట్. ఆయన ఏకంగా ఈయనకి అనుచరుడుగా ఫ్లెక్సీలో కనపడుతున్నాడు చాలా ఏళ్ళ నుంచి. కాబట్టి దీంట్లో నీకు వాటా ఉందో అంటుంది ఆమె. ఇది ఇక్కడ ఆయన కొంచెం ఇబ్బంది పడినట్టున్నాడు. వాటా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సహజంగా మన అనుచరుడుగా ముద్రపడిన వ్యక్తి ప్రభుత్వమే పట్టుకున్నప్పుడు నీకు ఆయన సంబంధం ఏదో అనడం అనేది రాజకీయం, మరి సహజ రాజకీయాల్లో నాకు సంబంధం లేదని చెప్పాలి, అవసరమైతే అతను శిక్షించమని చెప్పాలి. అట్లా ఆన్సర్ చేయాలి. కానీ అక్కడ మొత్తం ఇరిటేట్ అయినట్టున్నాడు. బహుశా ఆయనకు సంబంధం లేనట్టుంది ఆ వ్యవహారాలతో. ఇరిటేట్ అయినట్టున్నాడు. ఇరిటేట్ అయి పొరపాటును మాట్లాడాడు. రెండోది, రోజా గారిని అవమానించడం ఇది ఫస్ట్ టైం కాదు. రోజా గారిని కొంతమంది ఆమె దగ్గర లబ్ధి పొందిన జబర్దస్త్ ఆర్టిస్టుల దగ్గర నుంచి అందరూ ఆమెని ఇరిటేట్ చేయడం, అవమానించడం, చులకన చేయడం, ఇది రొటీన్ గా రాజకీయాల్లో కొనసాగుతుంది. మహిళ కావడం కన్నా ఆమె చాలా ఫెరోషియస్ పొలిటీషియన్ గా ఉంటుంది. ఆమె ఎక్కడ అభ్యంతర బూతులు మాట్లాడదు, కానీ చాలా ఫెరోషియస్ మాటలు మాట్లాడుతుంటుంది. అంటే ట్రిగర్ చేస్తుంది. ఆ ట్రిగర్ చేయడానికి సమాధానం మీరుగా ట్రిగర్ చేస్తూ మాట్లాడాలి, క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. ఇప్పుడు ఆమె పట్టుకున్న పాయింట్ ఏది? ఆ దొరికిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు, ఆ దొరికిన వ్యక్తి మీ వాడు. కాబట్టి దీనికి ఈ మొత్తం వ్యవహారంలో ఇక్కడ సంబంధం ఉంది. అక్కడ ట్రిగర్ అవుతున్నారు. పాయింట్ కరెక్టే కదా. దొరికింది నిజం, పోలీసులు పట్టుకుంది నిజం. ఆయన మీ అనుచరుడు అనేది ఫ్లెక్సీలో కనపడతా ఉంది. నాకు సంబంధం లేదో నిరూపించుకోవాలి. ఆయనకి సంబంధం నిరూపించుకుంటాడా, లేదా ఆ వ్యవహారంతో సంబంధం నిరూపించుకుంటాడా? నిరూపించుకుని ఈజీ కదా. అరెస్ట్ చేసిన లోపల చట్టపరంగా చర్య తీసుకునేస్తే అయిపోయింది. మీకు అనుచరుడు ఎప్పుడు అవుతాడు? తప్పును సమర్థిస్తాం. మీరు పోలీసులు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి అరెస్ట్ చేసి లోపల వేసేసేయండి, చట్టపరంగా తిరిగి, అప్పుడు మిమ్మల్ని ఎవరు అనుమానించరు. ఇది కొంచెం ఇబ్బంది. ఇట్లా రోజా గారి వ్యవహార శైలి ఎట్లుంటుందంటే పాయింట్ గట్టిగా పాయింట్ బ్లాక్ పెట్టుకుని పట్టుకుంటుంది. ఆ పాయింట్ బ్లాక్ పెట్టుకున్నప్పుడు వీళ్ళు దానికి సమాధానం చెప్పలేక పరుష పదజాలతో సినిమా హీరోయిన్ కదా ఎట్లా పడితే మాట్లాడుతుంది. పాయింట్ ఏంటంటే అర్థం చేసుకోవాల్సిన రోజా గారి వాటికి జరవరు. ఆమె ఎంత ట్రిగర్ చేస్తే, ఎంత వ్యక్తిగత దాడి చేస్తే అంత రియాక్ట్ అవుతూ ఉంటుంది, ఇంకొంచెం గట్టిగా పనిచేస్తూ ఉంది. కాబట్టి ఫెరోషియస్ గా మాట్లాడడం వల్ల వీళ్ళు ట్రిగర్ అయ్యి దానికి ఆన్సర్ చేయలేక వ్యక్తిగత దాడిలోకి వెళ్ళిపోతున్నారు. దానివల్ల నష్టపోయేది ఎవరు? రోజా గారు కొంత ఇబ్బంది పడతారు. మహిళ కదా, నన్ను ఇటు అవమానిస్తే బాధపడతారు. కానీ అది ఒక క్షణమే. మళ్ళీ అంతకు రెట్టించిన ఉత్సాహంతో ఆమె పనిచేస్తా ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి విమర్శలు భాను గారి నుంచి ఎవరు ఆశించరు. తమాషా అదే కదా, ఇప్పుడు వారి కేసు పెడితే ఇమ్మీడియట్ గా బుక్ అయిపోతా ఉంటుంది. కానీ ఈయన పెడితే కేసు బుక్ విచారణ అయితే ఇప్పుడు ఎవరైనా సరే అండి, స్వర్ణ గారు, బేసిక్ గా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం సాధారణ విషయం. కేసు తీసుకోవాలి, విచారించి కేసులో వాస్తవం లేదని తేల్చేయవచ్చు, పోలీసుల బాధ్యత. ఇప్పుడు రోజా గారు విచారణ స్వీకరించాలి, కేసు తప్పులేదని తేల్చేయండి. కానీ విచారణ కూడా స్వీకరించకపోవడం అనేది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. కాబట్టి ఈ విచారణ స్వీకరించాలి, మంచి చెడ్డలు తేల్చండి. వాళ్ళు కేసు పెట్టారు కాబట్టి వెంటనే లోపల ఏమని చెప్పు, విచారించి నిజాలు తేల్చండి. నిజాలు అక్కడ తేల్చడానికి సిద్ధపడకపోతే అప్పుడు పోలీసులు వన్ సైడ్ గా వ్యవహరించినట్టుగా భావించాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళు కేసును స్వీకరించాలి, వాస్తవాలు ప్రజలు చెప్పాలి. మరోపక్క ఏపీలో ప్రస్తుతానికి చాలా వైరల్ అవుతున్న విషయము వినూత డ్రైవర్ హత్య కేసుకు సంబంధించి, రాయుడు కేసుకు సంబంధించి. ఆయనకు సంబంధించి కుటుంబ సభ్యులు కొన్ని ప్రధాన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే రాయుడు గారి లైఫ్కి కాస్త థ్రెట్ ఉంది అని తనకు అనిపించినప్పుడు టీడీపీకి సంబంధించిన కొంతమంది నేతలతోనూ లేకపోతే కొంతమంది సభ్యులతోనూ ఆయన మాట్లాడారట. వాళ్ళు ఎవరు స్పందించలేదట.
అండ్ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఈ హత్యకు తెలుసు, అంటే ఈ హత్య గురించి ముందే తెలుసు, ఇది ప్రీ ప్లాన్డ్ మర్డర్ అన్నట్టుగా కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఎలా చూడాలి ఈ వ్యాఖ్యలు? ఈ హత్య, ఈ మొత్తం ఎపిసోడ్ లో చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఎలాంటి సంబంధం ఉండే అవకాశమే లేదు. వాళ్ళకి సమాచారం కూడా తెలిసే అవకాశం లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇలా జరుగుతుందని తెలియదు. బట్ అక్కడ జరుగుతున్న పరిణామాల్లో మమ్మల్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు అనే సమాచారం అయితే యూనిత గారు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినట్టున్నారు. టార్గెట్ అంటే చంపేస్తారని నేను అనుకోకపోవచ్చు కదా, ఇట్లాంటి జరుగుతుందని పవన్ కళ్యాణ్ అనుకోకపోవచ్చు. పవన్ కళ్యాణ్ గారికి తెలిసిన సబ్జెక్ట్, ఇప్పుడు వాళ్ళు వస్తున్న వార్తల ప్రకారం అక్కడ లోకల్గా ఉన్న తెలుగుదేశం ఎమ్మెల్యేకి జనసేన పార్టీ వాళ్ళకి ఆధిపత్యం, అంటే పవర్ షేరింగ్ లో, అంటే పవర్ లోకి వచ్చాం కదా, మీరు పవర్ లో ఉన్నారు, మేము పవర్ లో ఉన్నాం అనే వ్యత్యాసం అయితే ఉంది. అంటే ఆ గొడవ అయితే ఉంది. గొడవ మీన్స్ జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి ముగ్గురు సమాన ప్రభుత్వం, పవర్లో కూడా మాకు సమానంగా కావాలి, సమానంగా అంటే మేము కూడా పరిపాలించాలి కదా అనే ధోరణి ఈమెను కనపడింది. ఎందుకంటే జిల్లా నుంచి వచ్చే మంత్రులందరినీ ప్రశ్నించారు వాళ్ళు, మేము కూడా మిత్రపక్షం కదా, మాకు తగిన విలువ లేదు శ్రీకాళహస్తిలో అని ఆమె క్వశ్చన్ చేస్తుంది చాలాసార్లు. అది చాలాసార్లు గడబడి జరిగింది. దాని కొనసాగింపుగా ఎమ్మెల్యేకి ఈమెకి మధ్య వైరం ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఈ మొత్తం ఎపిసోడ్లో కనబడుతోంది ఆ వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఆయన ఏదో చేయకూడని పనులు చేశాడు ఆ డ్రైవర్, సంథింగ్ వాళ్ళ మనిషే కదా, అందువల్ల ఇది హత్యకు దారి తీస్తుందని ఒక వాస్తవం. తెలాలి ఎవరేంటి జరిగిందో మనకు తెలియదు, జరగాలి. ఆ డ్రైవర్ అనేది కొంతమంది వీళ్ళు ప్రోత్సహించారు, ఆమెకు వ్యతిరేకంగా ఉండేవాళ్ళు అనేది ఇంకొక మాట. అంటే ఇవన్నీ విచారణలు తేలుతాయి. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో ఎటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు గారు, లోకేష్ గారికి సమాచారం ఉండదు. ఎందుకంటే ఎవరు చెప్తారు సమాచారం, ఎందుకు చెప్తారు? ఈమె వాళ్ళకి చెప్పదు కదా, ఈమె జనసేన కాబట్టి అధ్యక్షుడు. వాళ్ళు కూడా ఈయన హత్య చేసే పరిస్థితి అని చెప్పరు, నన్ను టార్గెట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళన్న సమాచారం వాళ్ళకి ఇచ్చినట్టున్నారు. అట్లా సమాచారం ఇచ్చినప్పుడు వారు చూద్దాం మేము మాట్లాడతామని చెప్పుంటారు. ఇట్లా జరుగుతుందని వారు కూడా అనుకోకపోవచ్చు. బట్ ఇట్లాంటి వరకు పై గవర్నమెంట్ ఉంది. ఇదంతా శ్రీకాళహస్తి సబ్జెక్ట్ వరకే, శ్రీకాళహస్తి సరిహద్దుల వరకే. అయితే ఇట్లాంటి జరిగినప్పుడు ఇప్పుడు వారిపైన యాక్షన్ తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. మరి వారు గతంలో చేసిన ఆరోపణలు, వారిని నన్ను టార్గెట్ చేస్తున్నారు, వారిపైన విచారణ చేయాలి కదా, విచారణ చేసి మంచి అడ్లు తేల్చాలి కదా పార్టీ పరంగా అనేది ఒకటి వాస్తవం. కాబట్టి తమిళనాడు పోలీసులు విచారణ టేకప్ చేశారు కాబట్టి వాళ్ళపైన ఒత్తిడి ఉండే అవకాశాలు లేవు. ఒత్తిడి చేయొచ్చేమో కానీ జనరల్, ఎందుకంటే వాళ్ళకి ఈ రెండు పార్టీలకు సంబంధం లేని పార్టీ తమిళనాడులో ఉండేది. జనసేనకి సంబంధం లేదు, తెలుగుదేశం, ఎవరు ఒత్తిడి పనిచేయదు. కాబట్టి నిజాలు బయటకు వస్తాయని మనం తమిళనాడు పోలీసులు కాబట్టి వడిబడిగా అరెస్టులు అయిపోయినాయి. వాళ్ళకి ఏం రాజకీయాలు ఉండవు కదా దీంట్లో, ఎందుకంటే మన రాష్ట్రంలో జరిగింది. బట్ ఆ రెండు పార్టీలు ఏరే స్టేట్, వాళ్ళకి రాజకీయ సంబంధాలు లేవు కాబట్టి ఫాస్ట్ గానే విచారణ జరుగుతుంది. వాళ్ళ పరిధిలో విచారణ వేగవంతం జరుగుతుంది. అంటే శ్రీకాళహస్తిలో వీళ్ళిద్దరి మధ్య రాజకీయ వైరంలోకి తమిళనాడు పోలీసులు రాలేదు. హత్య ఎవరు చేశారు, హత్య కారణాలు ఏంటి వరకే పోతారు, ఆ పైన వాళ్ళు పోలేరు, వాళ్ళ పరిధి కాదు, అది వాళ్ళకి సంబంధం లేని విషయం. తర్వాత ఇక్కడ జరుగుతున్న విషయాలు అనేది ఏపీ పోలీసులు తేల్చాలి, లేకపోతే తమిళనాడు పోలీసులు టేకప్ చేశారు కాబట్టి ఆ మొత్తం కేసును వాళ్ళకి అప్పగించి వాళ్ళే విచారణ చేసి మంచి జడ్లు తేలిస్తే సరిపోతుంది. అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఒకవేళ ఏపీలో కనుక ఈ హత్యకి సంబంధించి ఎవరైనా మాట్లాడినట్లయితే, కేసు ఉన్నట్లయితే దాన్ని ఖచ్చితంగా నీరుగార్చే ప్రయత్నం చేస్తారు కాబట్టి వేరే గవర్నమెంట్ చేయడమే మంచిది అన్నట్టుగా కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నట్టుగా కూడా మనకి సమాచారం అందుతోంది. వారి వాదన కరెక్ట్. అంటే ఇక్కడ లోకల్ గా ఏం జరిగిందో మనకు తెలియదు, ఆరోపణలు మాత్రం వినిపిస్తున్నాయి. బట్ ఒక పార్ట్ వరకు తమిళనాడు పోలీసులే చూస్తారు, ఏది హత్య, దానికి బాధ్యులు ఎవరు, వాళ్ళు ఎందుకు చేశారో అంతవరకే వాళ్ళు చూస్తారు. ఆ పాయింట్ వరకు పాజిటివ్ గా జరుగుతుంది. ఎందుకంటే బాడీ దొరికిన విత్ ఇన్ చాలా షార్ట్ టర్మ్ లో అరెస్ట్ చేసేసారు పోలీసులు కాబట్టి వాళ్ళకి నమ్మకం. అందుకే కుటుంబ సభ్యులకి నమ్మకం ఎందుకు వచ్చిందంటే అది తమిళనాడు పోలీసులకి ఈ రెండు పార్టీలతో సంబంధాలు ఉండవు, ఏ పార్టీతో సంబంధాలు ఉండవు కాబట్టి పాజిటివ్ గా జరిగింది. కానీ అట్లా రాష్ట్రానికి అవతల జరిగితే ఇది పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కేసు. ఇప్పుడు ఆరోపణ చేస్తా ఉంటే జనసేన వాళ్ళు, ఆరోపణ గురతోనే తెలుగుదేశం వాళ్ళు, ఇద్దరు అధికారంలో ఉండరు కాబట్టి ఒక అనుమానం వస్తుంది, ఇది ఏదైనా జరిగే అవకాశం. కాబట్టి నా పాయింట్ ఏంటంటే ఇది తమిళనాడుకి అప్పగిచ్చేస్తే పని అయిపోతుంది. మిగతా పార్ట్ వాళ్ళ పార్టీ ఏంటి, హత్య జరిగింది, ఎవరు కారణం, ఎందుకు చేశారు అంతవరకు ఎస్టాబ్లిష్ చేసి బాధ్యులు శిక్షించి వదిలేస్తారు వాళ్ళు, కోర్టులు చూసుకుంటాయి. అయితే మీరు చెప్తున్న పాయింట్ ఏంటి, కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు సమాచారం ఇచ్చి ఆయన పట్టించుకోలేదు, వినితా గారు ఒక నెల ముందే చెప్పారు జనసేన అధ్యక్షుడికి, పరిణామాలు జరగలేదు, ఈ ఉన్నాయి చూడు, ఈ పార్ట్ వాళ్ళు చేయలేరు, అది వాళ్ళకి సంబంధం లేదు. అయితే ఇప్పుడు వాళ్ళు కోరుతున్న కోరికతో ఒక న్యాయం ఉంది ఏంటంటే ఫస్ట్ పార్ట్ వాళ్ళు స్పీడ్గా చేశారు కాబట్టి ఈ రాజకీయాలతో వాళ్ళకి సంబంధం లేదు కాబట్టి సెకండ్ పార్ట్ కూడా వాళ్ళకే ఇచ్చేస్తే ఫాస్ట్గా అయిపోతుంది అనే వాదంతో నేను గంట ఎక్కిపిస్తాను. సాంకేతిక అంశాలు ఎలా ఉంటాయో నాకు తెలియదు,
ఇది లీగల్ ప్రొసీజర్ చెప్పాలి, అట్లా జరగచ్చా జరగలేదని. చాలా సందర్భంలో విచారణ పరిధిని రాష్ట్రాలు దాటిస్తూ ఉంటారు కదా. మన రాష్ట్రం అయితే న్యాయం జరగదని రాష్ట్రాల పరిధి కూడా దాటిస్తూ ఉంటారు. ఇప్పుడు హైదరాబాద్ దాటించి మన వివేకానంద రెడ్డి కేసు ఇట్లాంటివి జరిగినాయి కదా, ఇట్లాంటివి జరుగుతుంటాయి. ఇప్పుడు జయలలిత కేసు కూడా కర్ణాటక కోర్టు పరిధిలో దాటించారు, తమిళనాడులో ఇబ్బంది వస్తుందని. అట్లాంటిది ఏదైనా ప్రొవిజన్ ఉంటే మిగతా టోటల్ పార్టీని వాళ్ళకి అప్పగించేస్తే పాజిటివ్ గా జరుగుతుందనే నమ్మకం, నిష్పాక్షపాతమైన విచారణ జరుగుతుందనే విశ్వాసం ఉంటుంది. కాబట్టి అట్లా చేయడం అందరికీ మంచిది. మరోపక్క ఏడాది పాలనలో రైతుల ఆత్మహత్యలు నంబర్ పెరుగుతోంది. ఇప్పటి వరకు 250 మంది రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు అంటూ వార్తా కథనంలో వార్త. మీరేమంటారు? రైతుల ఆత్మహత్యల సంఖ్య ఎంత అనే దాని పట్ల కరెక్ట్ లెక్కలే ఉండవు. ఒక రైతు ఆత్మహత్యకు గిట్టుబాటు ధర కారణమా, రైతు యొక్క సంక్షోభం కారణమా, రైతుకున్న మల్టీపర్పస్ సమస్యల కారణమా అని చెప్పలేము. కానీ చనిపోయింది రైతు కావచ్చు. ఎందుకంటే జైతు ఘోష్ కమిషన్ రైతుల ఆత్మహత్యలపైన విచారణ జరిపి ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలో కొన్ని మనం ఆందోళన కలిగించే అంశాలు, ఆసక్తికర అంశాలు ఉన్నాయి. అదేంటంటే రైతుల ఆత్మహత్య అనగానే గుర్తొచ్చేది పెట్టుబడి సాయం, అంటే పంట పెట్టుబడేటప్పుడు, పంట కొనసాగించేటప్పుడు మెయింటెనెన్స్, ఆ తర్వాత పంట చేతికి వచ్చిన తర్వాత గిట్టుబాటు. ఈ 3 కారణాలే మనం చూస్తాం ఇప్పుడు. కానీ జైతు ఘోష్ కమిషన్ లో ఒక విభిన్నమైన కారణం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ లో రైతుల ఆత్మహత్యలకి ఈ కారణం కన్నా పెద్ద కారణం ఏం చెప్పారంటే వైద్యం, విద్య. ఇది రైతుల ఆత్మహత్యలకు కారణం అవుతోంది. కారణం ఏంటంటే, ఒక రైతు కుటుంబంలో ఒక హెల్త్ బాగాలే వస్తే కార్పొరేట్ హాస్పిటల్ ₹1,00,000 అయిపోతుంది. తన పిల్లవాళ్ళు చదివించుకోవాలంటే కార్పొరేట్ కాలేజీల్లో, స్కూల్స్ లో ₹1,00,000 అవుతుంది. ఇది ఆత్మహత్య కారణం అవుతోంది అంటుంది జైతు ఘోష్ గారు. కాబట్టి ఇప్పుడు ఆత్మహత్యకు మల్టిపుల్ కారణాలు ఉంటాయి. కానీ ఇన్ని మల్టిపుల్ కారణాలైనా రైతు గిట్టుబాటు జరిగితే ఎంతో కొంత మేనేజ్ అవుతుంది కదా. ఉదాహరణకు మామిడి రైతులు ఉన్నారు. మామిడి రైతుకి ఏంటి సమస్య? మామిడి రైతు పంట పండించడానికి 20,000 ఖర్చు అవుతుంది ఒక ఎకరాకు. పంట పండించడం అంటే రైతు మెయింటెనెన్స్, పిచికారీ చేయడానికి మందులు అన్ని కలిపి. పంట కోసి ట్రాన్స్పోర్ట్ చేసి కంపెనీకి ఇవ్వడానికి ఇంకో 10,000 అవుతుంది. ట్రాక్టర్ అవుట్ ఖర్చు అంటే 30,000 అవుతుంది ఎకరాకు. కానీ ఈ ₹2 కిలో పలకడం వల్ల 10 నుంచి 20,000 చేతికి వస్తాం. ఇప్పుడు రైతు ఏం చేయాలి? పెట్టుబడి ఖర్చు కూడా రావట్లేదు. అప్పుడు రైతు ముందు ఒక పక్క ఇది పెట్టుబడి ఖర్చు రావట్లేదు, రెండో వైపు ఈ విద్యా వైద్యానికి ఖర్చు అవుతాం. మల్టిపుల్ రీజన్స్ తో రైతు విధులైన పరిస్థితుల్లో బలన్మరణకు పోయే పరిస్థితి వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రభుత్వం ఏం చేయాలి, ఏం ఆలోచించాలి? ప్రభుత్వం యొక్క ఆలోచనలు రైతుల ఆత్మహత్యలు లేదా రైతుల క్రైసిస్ నుంచి బయటపడేట్టుగా ఉందా, పెంచేట్టుగా ఉందో చూసుకోవాలి. తెలుగుదేశం పార్టీ ఆలోచనలు ద్వారానే మారాలి. ఆ ఆలోచన ద్వారా ఏంటి? ఇప్పుడు ఉదాహరణ మామిడి రైతే తీసుకోండి. మామిడి రైతు సమస్య ఏంటి? ఇంటర్నేషనల్ గా ఒక సమస్య ఉంది. యూరోపియన్ కంట్రీలతో ఒప్పందం లేకపోవడం వల్ల మన మార్కెట్ ధర పెరగడం వల్ల వాళ్ళు కొనట్లేదు. ఇంకొక మల్టిపుల్ సమస్య ఏమొస్తా ఉంది? మా జిల్లాలో 40,000 టన్నులు పల్ప్ ఇంకా ఉంది, పాత పల్పు. వాళ్ళు కొత్తది కొని ఏం చేయాలి? పోనీ దాన్ని స్టోల్ మార్కేజ్ లో పెట్టుకోవాలని, కోల్డ్ వారేజ్ లో పెట్టుకోవాలంటే వారం రోజులు ఉంటే అది మాగిపోతుంది. ఇట్లాంటి మల్టిపుల్ సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వం ఏం చేయాలి? 1 year ముందే గెస్ చేసి సమస్యను అర్థం చేసుకొని కేంద్రం ఏం చేయాలి, రాష్ట్రం ఏం చేయాలి, కంపెనీ అనుకుంటే మొత్తం సమస్య పరిష్కారం కాకపోయినా కొంత సమస్య అయినా పరిష్కారం అవుతుంది. ₹2 కిలో బలికే బదులు ₹4 బలికి ఎంతో కొంత ఆదాయం వస్తుంది రైతుకు. అప్పుడు పెట్టుబడి సాయం అని వచ్చేస్తుంది కదా. ఇది ప్రభుత్వం ఎందుకు చేయలేదు ఆలోచించాలి. రెండో వైపు రైతు భరోసా. మీరేమన్నారు? కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తుంది, దానికి కాకుండా ₹20,000 ఒకేసారి ఇస్తా ఉన్నారు. కేంద్రం 6,000, మీరు 20,000 ఇచ్చుంటే 26,000 ఇచ్చుంటే ఆ రైతుకి ఎంతో కొంత భరోసా వచ్చిండేది కదా. అది లేకపోయారు. కాబట్టి మల్టిపుల్ రీజన్స్ రైతు ఆత్మహత్యలకు కారణం అవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్ల కొంత అవి పెంచేదానికి కారణం అవుతున్నాయి అనేది మాత్రం మనకు అర్థం అవుతుంది. ప్రభుత్వం దాన్ని ఆలోచిస్తే మంచిది. అండ్ మరోపక్క ఈ లిక్కర్ స్కామ్ లో మనం మిథున్ రెడ్డి గారి ముందస్తు బెయిల్ ని తిరస్కరించడం జరిగింది కోర్టు. ఎక్కడి వరకు వెళ్ళే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా ఈ ముందస్తు బెయిల్ ఈకపోయినా లేదా తదుపరి తీర్పు వచ్చేంత వరకు మీరు కఠినమైన నిర్ణయాలని తీసుకోవద్దని చెప్పినా, తీవ్రమైన చర్యలు తీసుకోవద్దని చెప్పినా అరెస్ట్ చేయలేరు, విచారించుకోవచ్చు. కానీ ముందస్తు బెయిల్ సేకరించి ఎలాంటి వెసులుబాటు ఇవ్వకపోతే ప్రభుత్వం లేదా విచారణ సంస్థకు ఒక అవకాశం ఏంటంటే వారిని అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ముందస్తు బెయిల్ అంటే అరెస్ట్ చేయొద్దని చెప్పేవాడు, అరెస్ట్ చేయడానికి స్కోప్ ఉంటుంది. అంటే కాబట్టి ముందస్తు బెయిల్ రిజెక్ట్ చేశారంటే వెంటనే మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేస్తారా అంటే జరగకపోవచ్చు. విచారణ సంస్థ ఏమనుకుంటుందో మనకు తెలియదు.
విచారణ సంస్థ విచారణకు పిలవచ్చు, విచారణకు పిలిచి మళ్ళీ పిలవచ్చు, లేదా విచారణకు పిలిచి అరెస్ట్ కూడా చేయొచ్చు. విచారణ సంస్థకు అధికారం ఉంటుంది. ముందస్తు బెయిల్ ఇచ్చిన తదుపరి విచారణ జరిగేంత వరకు, తీర్పు వచ్చేంత వరకు మీరు కఠినమైన చర్యలు తీసుకోవద్దని తీర్పిచ్చిన ముద్దాయికి రిలీఫ్ ఉంటుంది. ఇప్పుడు మిథున్ రెడ్డి గారికి మొన్నటి వరకు ఆ రిలీఫ్ పొందారు. ఇప్పుడు ఆ రిలీఫ్ లేకపోవడం వల్ల విచారణ అయితే, ఆ రిలీఫ్ వచ్చినప్పుడు కూడా విచారణకు పిలిచారు, ఆయన వెళ్ళి వచ్చాడు. ఇప్పుడు అరెస్ట్ చేయడానికి కూడా విచారణ సంస్థకు స్కోప్ ఉంటుంది. స్కోప్ ఉంది కాబట్టి వెంటనే అరెస్ట్ చేస్తారని చెప్పలేము, వాళ్ళ ఇష్టం ఎలా వ్యవహరించాలో చేస్తారు. కాబట్టి ఈ విచారణ సంస్థకు ప్రొవిజన్ పెరిగింది. అంటే వారిని అరెస్ట్ చేయడానితో సహా ఏమైనా చేయడానికి ప్రభుత్వానికి ఒక ఛాన్స్ ఉంటుంది. అయితే అరెస్ట్ చేసిన వెంటనే కోర్టు ఒప్పుకుంటాయని గ్యారెంటీ లేదు. ఇప్పుడు ముద్దస్తు బెయిల్ ఇవ్వలేదు కాబట్టి అరెస్ట్ చేస్తే వెంటనే మళ్ళీ బెయిల్ ఇదని రూల్ ఏం లేదు. మిథున్ రెడ్డి గారి పైన ఏమి ఆరోపిస్తారు, ఏ కారణంతో విచారణ చేస్తున్నారు, ఏ కారణంతో విచారణలో ఉంచాలనుకుంటున్నారు తమ పరిధిలో అనే దాన్ని బట్టి మళ్ళీ కోర్టు జోక్యం చేసుకుంటుంది. ఇప్పుడు విచారణ సమస్యలో అరెస్ట్ చేస్తారు, ఆ తర్వాత బెయిల్ పిటి రిమాండ్కి పంపించారనుకోండి, చేసే అలిగేషన్స్ రిమాండ్లో విచారించదగ్గ విషయాలు ఉంటే కోర్టు రిమాండ్ ఒప్పుకుంటుంది, లేకపోతే మళ్ళీ కూడా బెయిల్ ఇచ్చేస్తుంది. కానీ చాలా కేసుల్లో ముందస్తు బెయిల్ తెచ్చుకున్న వాళ్ళను మనం చూసాము. బట్ ఇక్కడ వాదనల విషయంలో అసలు అరెస్టే కాలేనప్పుడు, దానికి సంబంధించిన ప్రాసెస్ లేనప్పుడు ముందస్తు బెయిల్ కోసం అభ్యర్థించడం ఏంటి అని ఒక క్వశ్చన్ మార్క్ రైజ్ అయినట్లుగా వార్తలు ఉన్నాయి. ఎలా చూడాలి? మిథున్ రెడ్డి గారు అది హైకోర్టు కూడా ప్రశ్నించింది, మిమ్మల్ని ఇంకా ముద్దాయిగా తేర్చలేదు, అరెస్ట్ చేస్తారని మీరెందుకు ఊహించుకుంటారనేది ప్రభుత్వ వాదన. అంటే మిథున్ రెడ్డి గారు ముందస్తు బెయిల్ పోవడమే తప్పు కాదు. ఎందుకంటే రోజు చర్చ ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో, ఇప్పటికే లిక్కర్ రిలేటెడ్ ఇష్యూలో చాలా మంది అరెస్ట్ అయి ఉన్నారు కదా, అధికారులు, మాజీ అధికారులు అరెస్ట్ అయినారు, రాజకీయ నాయకులు అరెస్ట్ అయ్యారు కదా. కాబట్టి నేను కూడా ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా నన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది, ఎందుకు అనుకోకూడదు ఆయన. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, రోజు మీడియాలో చర్చలు, రోజు అధికార పార్టీ నాయకులు ఏం మాట్లాడుతున్నారు, త్వరలో మిథున్ రెడ్డి అరెస్టు, త్వరలో పెద్దిరెడ్డి అరెస్టు, ఆ తర్వాత జగన్ అరెస్టు, ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా. మాట్లాడుతున్నప్పుడు దాని ప్రభావం ఎందుకు ఉండదు? కాబట్టి ముందస్తు బెయిల్ పోవడానికి కావాల్సిన గ్రౌండ్ మిథున్ రెడ్డి గారికి ఉంది. అసలు ఏ కారణంతో, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో కోర్టు ముందస్తు బెయిల్ లేదో మనకు తెలియదు, పూర్తి వివరాలు రావాలి. ఈ రిలీఫ్ రాకపోతే మీరు చెప్పినట్టు సుప్రీంకోర్టు కానీ ముందస్తు బెయిల్ రిజెక్ట్ చేస్తే ఖచ్చితంగా ప్రొవిజన్ ఉంటుంది మన ఈ సిట్కి వారిని అదుపులో తీసుకోవడానికి. ప్రొవిజన్ ఉన్నంత మాత్రాన అరెస్ట్ చేస్తారని రూల్ ఏం లేదు. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కదా చాలా రోజుల నుంచి ప్రొవిజన్ ఉంది, మొన్న అరెస్ట్ చేశారు. అంటే ప్రభుత్వం ఇష్టం ఉంది, అంటే ప్రభుత్వానికి ఛాయిస్ ఉంటుంది. ప్రభుత్వం మీన్స్ సిట్కి ఛాయిస్ ఉంటుంది. ఆ ఛాయిస్ను ఉపయోగించుకొని అరెస్ట్ చేస్తారా, లేదా ఛాయిస్ని ఛాయిస్గానే పెంచుకుంటారా అనేది 2-3 రోజుల్లో తేలుతుంది. చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.